మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు, అంతకుముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఎప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో దేశ జీడిపికి కానీ రాష్ట్ర జీడిపికి కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఈ పరిశ్రమల పైన దృష్టి సారించాలని మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో తాజ్ కృష్ణాలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పరిశ్రమల పెద్దలందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడటం కాకుండా ఈ దేశానికి కూడా ఒక పిలుపిచ్చారు. వారు దీనిపైనే ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు పోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, ఇంక్లూజివ్ గ్రోత్ కూడా తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఆ పాలసీని మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి గారితో మాట్లాడి మన విధానం ఇది అని చెప్పే విధంగా ఒక గొప్ప పాలసీని తీసుకొని రావాలని చెప్పి దృష్టి సారించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంఎస్ఎంఈల పైన ఎంత బాగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను భావిస్తా ఉన్నాను.